అనంతపురం జిల్లాలో టీబీ హెచ్ఎల్సీ సాగునీటి ప్రాజెక్టు కమిటీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. కమిటీ ఎన్నికల్లో కూటమి నాయకులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కమిటీ చైర్మన్గా పులివెందులకు చెందిన జోగిరెడ్డి, వైస్ చైర్మన్గా రాయదుర్గానికి చెందిన కేశవరెడ్డి ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో పులివెందుల టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి పాల్గొన్నారు. టీబీ హెచ్ఎల్సీ ఆయకట్టు అభివృద్ధికి కమిటీ సభ్యులంతా కలిసి కృషి చేస్తామని బీటెక్ రవి తెలిపారు. ఆయకట్టు పరిధిలో చివరి ఎకరాకు నీరు వచ్చే విధంగా చూస్తామన్నారు. కూడా ఇంత ఏకగ్రీవంగా వన్ సైడెడ్ గా ఇప్పుడు కూడా పులివెందుల్లో 32 చైర్మన్లకు 32 ఇప్పుడు కూడా జరగలేదు. ఈసారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అది మాకు సాధ్యమైంది. తర్వాత ఇలాగే మున్సిపల్ ఎన్నికల్లో గానీ స్థానిక సంస్థల్లో గానీ తెలుగుదేశం పార్టీ అన్ని స్థానాలు కైవసం చేసుకుంటారు అనే దానికి ఇదే తొలిమెట్టుగా కూడా ఉపయోగపడుతుంది. రైతులకు నీళ్లు ఎంత అవసరమో సకాలంలో ఎవరు కూడా పంటలు ఎండిపోకుండా ఇబ్బంది పడకుండా వాటర్ మేనేజ్మెంట్ ను బాగా చేసి ప్రతి రైతుకు చివరి ఆయకట్టు వరకు నీరు అందించేలా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా బాధ్యత కూడా మేము ఈ రోజు నుంచి తీసుకుంటాను.